హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ చూస్తున్నారు, బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఎంకరేజ్ చేస్తే మేము అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా టుడే టాపిక్లోకి వెళదామా ఫ్రెండ్స్? ఇటీవల కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఇప్పుడు మల్టీప్లెక్స్లుగాను మారిపోతున్నాయి. హైదరాబాద్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లోనే చూడాలి. అక్కడ ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్యా థియేటర్స్ ప్రతి శుక్రవారం బ్యానర్లు, పూలదండలు, హీరోల కటౌట్స్తో నిండిపోతాయి. అభిమానులంతా అక్కడే తమ హీరోల సినిమాలని మొదటి రోజు చూడాలి అనుకుంటారు. అయితే అదే ఏరియాలో 14 ఏళ్ల క్రితం మూతపడిన ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ని ఇప్పుడు హీరో మహేష్ బాబు గారు మల్టీప్లెక్స్గా మార్చబోతున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో సుదర్శన్ 35mm థియేటర్ వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm థియేటర్ కూడా ఉండేది. దానిని 2010లో క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని మహేష్ బాబు గారు ఏషియన్ సినిమాస్తో కలిసి సంయుక్తంగా ఏఎంబి క్లాసిక్ అనే పేరుతో లీజుకు తీసుకొని 7 స్క్రీన్స్ ఉండే విధంగా మల్టీప్లెక్స్ కడుతున్నారని సమాచారం. ఆల్రెడీ గచ్చిబౌలిలో వీరిద్దరూ కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ కట్టగా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కూడా మల్టీప్లెక్స్ కడుతుండటం, ఆ ఏరియాలో సినిమాలకి ఉన్న హడావిడిలో అక్కడ కూడా ఏఎంబి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.